యజమాన్య మండి వైఖరి యజమాన్య మండి వైఖరి స్థానిక కార్మికుల వెంటనే స్థానిక కార్మికుల వెంటనే స్థానిక కార్మికుల వెంటనే స్థానికేతరులను వెంటనే స్థానికేతరులను వెంటనే యజమాన్య మండి వైఖరి యజమాన్య మండి వైఖరి కాపాడాలి కార్మికుల హక్కులను యజమాని మండి వైఖరి యజమాని మండి వైఖరి స్థానిక కార్మికులకు స్థానిక కార్మికులకు స్థానిక కార్మికులకు రక్షించాలి యజమాని మండి వైఖరి కార్మికుల హక్కులను కార్మికుల హక్కులను. నా పేరు నేదునూరు సునీల్, మాది ఎల్లాపూర్ గ్రామం అండి. మా గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి స్లీపర్ ఫ్యాక్టరీ అనేది ఉన్నది. ఎల్పిసి దీన్ని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఇదివరకు బతికేది. మధ్యలో ఇది కొన్ని సమస్యల కారణం వల్ల, యజమాన్య సమస్య కారణం వల్ల అది బంద్ అయిపోయింది. మళ్ళా గత 5 సంవత్సరాల క్రితం నుంచి మళ్ళీ అది మొదలైంది. దాంట్లో కొంతమంది మా విలేజ్ వాళ్ళ పని చేసుకుంటూ ఉండేది. యజమాన్యం ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళను పనుల నుంచి లోకల్లో ఉన్న ఒక 30 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. అది ఎందుకోసం ఆ రోజు మేము అడిగినాం. ఇప్పుడు ఇందులో ఇది 2 విభాగాలుగా, నైట్ షిఫ్ట్ ఒకటి, డే షిఫ్ట్ ఒకటి నడుస్తుంది. మాకు లోకలకు ప్రాధాన్యత ఇచ్చి, ఇక లోకలు వలసపోతున్నారు, వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చి ఒక షిఫ్ట్ వాళ్ళను తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి, ఒకసారి మీద ఇంకో షిఫ్ట్ అనేది ఒరిస్సా వాళ్ళని పెట్టుకున్నా పర్లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది. అందుకు మా గ్రామం మీద కక్ష పూర్తి, మనకే శత్రువు అనే విధంగా మన ఇక్కడ లోకల్ జిఎం అనేటైనా మన తెలుగోడే, మనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా ఒక 30 మందిని తొలగించడం జరిగింది. సరే తొలగించిన తర్వాత మళ్ళీ మేము వీళ్ళని ఏ రకంగానైనా మీకు తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పి మేము గత 3 నెలల నుంచి మేము ప్రాధాన్యపడుతున్నాము, అడుగుతున్నాము. ఆయన ససేమిరా అంటున్నాడు. మేము ఎల్లాపూర్ గ్రామం అని చెప్పుకుంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది తప్పితే కనీసం మా విలేజ్ నుంచి కొందరికి ఉపాధి లేక బయట అసలు హన్మకొండకు వలస కార్మికుల లెక్క కూలి పనుల మీద అట్లా పోతున్నారు. కొంచెం ఇప్పటికైనా అధిష్టానం దిగివచ్చి మా గ్రామంలో ఉన్న లోకల్ చుట్టుపక్కల 4 విలేజ్లు ఉన్నాయి. 4 విలేజ్లలో పని లేకుండా వలసపోయే కార్మికులు చాలా మంది ఉన్నారు. వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా యజమాన్యం దిగి రావాలి. ఆ మొండి వైఖరి నశించాలి. ఆమె వల్లది లోకల్లో ఉన్న మా కార్మికులకు ఉపాధి కల్పించాలి అనేది మా యొక్క గట్టి డిమాండ్. ఎల్లాపూర్ గ్రామంలో 40 సంవత్సరాల నుండి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి యాజమాన్యం మా లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేది. ఈ మధ్యన ఏమైందో కానీ ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చి దూరం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించుకుంటూ మన వాళ్ళని తొలగించి 2 రోజులు పని చేయించుకుంటూ, తర్వాత మొన్న ఒక 3-5-6 నెలల కింద ఇట్లనే జరిగితే మేమందరం ధర్నా చేసినాం. ధర్నా ప్రకారం వాళ్ళు ఒప్పందానికి వచ్చిండ్రు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంగా పోయి మనం అగ్రిమెంట్ చేసుకుందామని పోయినాం. వాళ్ళు ఓకే అని ఒప్పుకున్నారు. మాకు ఒక 1 రోజు టైం ఇల్లి, ఈ లోపు మేము యజమాన్యంతో మాట్లాడి మీకు తీసుకుంటామని చెప్పిండ్రు. మరి మళ్ళీ ఏమైందో కానీ ఉన్న కార్మికులందరినీ బీకేసి మళ్ళీ వేరే ఒరిస్సా నుండి మళ్ళీ ఎక్కువ మంది తీసుకొచ్చి ఉన్న కార్మికులను కూడా బీకేసిండ్రు. దీన్ని మేము సహించాము. ఇది యాజమాన్యం దీన్ని తిప్పికొడతాము మేము. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి 30-40 సంవత్సరాల నుండి చేసిన వాళ్ళందరినీ తీసేసి వాళ్ళ కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని మా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని ఫ్యామిలీలు ఖరాబ్ అవుతా ఉన్నాయి. వాళ్ళు రోడ్డు మీద